ఏమండి కాకినాడకు కాకినాడ అని పేరెట్లొచ్చింది? చిక్కు ప్రశ్నే. కాకినాడకు కాకినాడ పేరు వచ్చిందంటే కాకినాడ రాజు ఉంది కదా, ఆ రాజుకు నాడ లుంగి కట్టుకొని నాడ కట్టుకోవడం అలవాటు. ఆ నాడ దండం మీద వేసిండు, ఆ నాడకు కాకెత్తుకుని పోయింది. కాకెత్తిపోతే అప్పుడు కాకినాడ 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 అనిపించిండు, అట్లా కాకినాడ పేరు వచ్చింది. ఏమండి పక్కింటైనా వాళ్ళ భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుండంట. అయితే అయితే ఏంది అయితే? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆయనది పూల వ్యాపారం పోయి, అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాది కారపొడి వ్యాపారం, తేవన్నా కారపొడి. ఏమండి మన పక్కన శ్రీలంక ఉంది కదా, అక్కడ ఎంపీలంతా వాళ్ళకు పెన్షన్స్ వద్దని బిల్లు పాస్ చేసిరంట, నిజమేనా? అట్లా అవునంట. అట్లా మన దేశంలో కూడా ఉందా? అట్లా శ్రీలంకలో అయితే ఎంపీలకు వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, వాళ్ళు ధనికులు, పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు, వాళ్ళకు పెన్షన్ అవసరం లేదు. మన దేశంలో అంత గరీబోళ్ళు, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా గరీబోళ్ళు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి పెన్షన్లు కావాలి, జీతాలు కావాలి. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకు కూడా గరీబోళ్ళు కదా, వాళ్ళ గురించి తీయాలి. శ్రీలంకలో అయితే ఆ రాజకీయ నాయకులకు, ఆ ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళకు పెన్షన్లు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ పిల్లలు తినేంత ఆస్తులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మన దగ్గర ఎంపీలంతా గరీబోళ్ళు, ఎన్ని సార్లు గెలిస్తే అన్ని సార్లు పెన్షన్లు తీసుకోవాలి. ఇంకా అంతేకాదు, చేసే పనుల మీద కూడా కమిషన్లు తీసుకోవాలి. అలా అయితేనే వాళ్ళ ఎంపీలంతా, మన ఎంపీలంతా చాలా గరీబోళ్ళు. ఆ శ్రీలంక ఎంపీలు అంటే బాగా ధనికులు, డబ్బున్నోళ్ళు. గవర్నమెంట్ టీచర్లు గొప్ప ప్రైవేట్ టీచర్లు గొప్ప? ప్రైవేట్ టీచర్లు గొప్పలు. అదెట్లా? ₹1,00,000 జీతం తీసుకునే గవర్నమెంట్ టీచర్ కంటే 15,000 జీతం తీసుకునే ప్రైవేట్ టీచరు ఆ ₹1,00,000 జీతం తీసుకునే కొడుకు చదువు చెప్తాడు. మరి గొప్పడు కాదా? ₹1,00,000 జీతం తీసుకునే గవర్నమెంట్ టీచర్ కంటే 15,000 జీతం తీసుకునే ప్రైవేట్ టీచరు ఆ ₹1,00,000 జీతం తీసుకునే కొడుకు చదువు చెప్తాడు. మరి గొప్పడు కాదా? అమరావతి దీన్ని ఏమంటారు? రాక్షసి. దీన్ని ఏమంటారు? 500. దీన్ని ఏమంటారు? పిచ్చిదానా. దీన్ని ఏమంటారు? సంతోషం. మళ్ళీ చూపిస్తా, నువ్వు చెవులు మూసుకొని చెప్పాలి. చెప్తా. నువ్వెవరు? రాక్షసి. రోజు నా జేబులోకి వెళ్ళి ఎంత తీస్తావు? 500. నిన్ను అందరు ఏమని పిలుస్తారు? పిచ్చిదానా. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేనేం కోల్పోయా? సంతోషం. సంతోషం. ఏమండి నాకు అనిపిస్తుంది మీరున్న ఈ బిజీకి నెక్స్ట్ ప్రధానమంత్రి మీరే అవుతారని అనిపిస్తుంది నాకు. గుట్కా పాకెట్ మీద రాసి ఉంటుంది, గుట్కా తింటే ఆరోగ్యానికి హానికరం అని. సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది, సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని. మందు బాటిల్ మీద రాసి ఉంటుంది, ఆరోగ్యానికి హానికరం అని. కానీ నాకు ఒకటి తెలియక అడుగుతా, వారానికో నెలకో తిని తాగేదాని మీద అంత క్లియర్గా రాసి ఆరోగ్యానికి హానికరం అంత క్లియర్ రాసి, మరి జీవితాంతం కలిసి ఉండే పెళ్లి చేసుకునే పెళ్లి కాడి మీద రాసి ఉంటారు ఎందుకు ఆరోగ్యానికి హానికరం అని? పెళ్లి ఆరోగ్యానికి హానికరం అని ఎందుకు రాయారు?
పెళ్లికి ముందు ఎన్ని వ్రతాలు చేసినో, ఏ పూజలు చేసినో, ఎన్ని నోములు నోసినో, ఏ పూజలు ఏం తప్పు జరిగిందో ఏమో, నాకు ఇలాంటి మొగుడు దొరికిండు. నీకన్నా క్లారిటీ ఉందే, మరి ఏం చేయను నేను? నీలాంటి గయాన్ని పిల్లలు దొరికింది, ఏ పాపం తెలియదో ఏమో నాకు.